తక్కువ సమయంలో చేతికొచ్చే పంట కూరగాయలు. వీటిని నేలపై సాగు చేస్తే అధికంగా చీడపీడలు ఆశించి పెట్టుబడులు పెరుగుతాయి. అంతేకాదు నాణ్యమైన దిగుబడులు రావు. ఇది గమనించిన ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు శాశ్వత పందిరి వేసుకుని తీగజాతి కూరగాయలను సాగు చేస్తున్నారు. పంట వెనుక పంటను వేస్తూ నాణ్యమైన అధిక దిగుబడులను తీస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. ఇక్కడ చూడండి, పందిరి కూరగాయల సాగు. పందిరి మొత్తం నిండుగా అల్లుకున్న ఈ పంటలు కాకర, సొర. ఈ తోట ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో ఉంది. అయితే ప్రణాళికాబద్ధంగా పంటల వెనుక పంటలు వేస్తూ ఏడాదికి 3 పంటలు సాగు చేస్తున్నారు రైతు శ్రీహరిరెడ్డి. మార్కెట్లో కూరగాయలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఒకసారి కాకపోయినా మరోసారైనా మంచి ధర పలుకుతుంటుంది. అందుకే ఏడాది పొడవునా తీగజాతి కూరగాయ పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 2 ఎకరాల శాశ్వత పందిరిలో కాకర, సొర సాగు చేస్తున్నారు. కాకర వచ్చి రోషన్ పెట్టాను. రోషన్ మట్టికి చాలా బాగుంది. కాపుగా 2 నెలలు పెట్టి వస్తుంది. మార్కెట్ అయితే కొంచెం డౌన్ ఉంది కానీ పర్లేదు. వీటికి వచ్చి మా ఆర్గానిక్ లోనే కల్చర్ మందు స్ప్రే చేస్తాము. దేశవాళీ ఆవు పాలు 2 లీటర్లు కొని పొలవబెట్టి పెరుగు తర్వాత మజ్జిగ చేసి మళ్ళీ వారం రోజులు మరగనిచ్చి దాంట్లో పసుపు కలిపి స్ప్రే చేస్తాం. మళ్ళీ ఒకసారి ఆవు మూత్రం కలిపి స్ప్రే చేస్తాం. దానికి దోమ, పేను, పురుగు అన్ని కంట్రోల్ అవుతాయి. బయేరియా భాష ఇవన్నీ మామూలుగా కిందగాడ వదులుతాము. పైన మన మామూలు నత్తలు వెళ్తాయి. నత్తలు పురుగును కొట్టేస్తాయి. వాటికి ఈ పేపర్ కింద చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దానికి పొగాకు నానబెట్టి ఎకరానికి 2 కేజీలు దాన్ని డ్రిప్ ద్వారా ఎక్కిస్తే మనకు నత్తల నివారణ కూడా జరుగుతుంది. ఆర్గానిక్ మీద స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు ఇబ్బందులు తప్పవు. కాకపోతే నిదానంగా జాగ్రత్తగా అవసరమైతే ఫెర్టిలైజర్ ఎప్పుడైనా ఒకసారి వాడుకోండి, స్ప్రేయింగ్ గార్డ్ ఎప్పుడైనా వాడుకోండి. అర్థం దీని మీదకి వస్తే స్టార్టింగ్ లో ఇబ్బంది పడతారు. తర్వాత నిదానంగా వచ్చాక అనుభవం వచ్చాక మీరే వెళ్ళిపోతుంటారు. పెట్టుబడి తక్కువ అవుతుంటే కాకపోతే కూలోళ్ళు ఎక్కువ మంది పడతారు. కాకపోతే దీనికి లైఫ్ ఉంది. భూమిలో ఎర్ర మాకు ఎక్కడ తవ్వినా కానీ ఎవరో ఎర్ర ఫుల్గా ఉంటుంది. భూమి సాయిల్ చాలా బాగుంటుంది. పంట కాడ మొక్క చాలా ఏపుగా వస్తుంది. ప్లస్ భూమిలో నత్రజని, భాస్వరం అలాంటి ఎరువులు అనేది వాడాం. ఓన్లీ ఆర్గానిక్ టైప్లోనే వెళ్తాము. ఎక్కువ పశువుల ఎరువులు, తర్వాత మేకలు, ఈ గొర్రెల ఎరువు ఇవన్నీ వాడుతూనే ఉంటాము. వాటర్ డ్రిప్ ద్వారా మాకు వాటర్ వస్తుంది. ఈ కాకర వచ్చి ఎకరానికి వచ్చి 10,000 సుమారు, గింజ వచ్చి 3 బాలకి సుమారు పడింది. అది మొలవటానికి కూడా 7 రోజులు 8 రోజులు టైం పడుతుంది. మొలిసాక ప్రతి గణుపుకి ఇగురు వస్తుంది. అదంతా సెలుపు తీసుకుంటా కొసపెట్టి పైకి కట్టుకొని ప్రతి గణుపు మొక్క ఇగురులు తీసుకుంటా చెట్టు మీద పైకి ఎక్కించి తీగ అప్పటి నుంచి కాపు వస్తే 50 రోజుల్లో కాపు వచ్చేస్తే మొక్క మంచిది కానించి 50 రోజుల కానించి మార్కెట్ ఒడుగులు బాగా ఉంటాయి. మనకి నష్టం తగులుద్ది, లాభం తగిలిద్ది. విజయవాడ, హైదరాబాదు, ఖమ్మం మార్కెట్కి వెళ్తాయండి. మాకు కాయ వచ్చి సైజు బాగుంటుంది. మెడిసిన్ వాడకపోవటం వల్ల ఆర్గానిక్లో కాబట్టి కొంచెం దిగుబడి తక్కువ ఉన్న స్టార్టింగ్లో, తర్వాత బాగుంటుంది. మాకు మార్కెట్ పేపర్ రేట్ ఎలాగుంటే అలా పడుతుందండి. ఇది అప్ అండ్ డౌన్ మార్కెట్ నడుతుంది. మేము కిలో ఇప్పుడు ప్రస్తుతం అయితే కిలో 10 రూపాయలు ఉందండి. పోయిన వారం వచ్చి కిలో వచ్చి 20 రూపాయలు ఉంది. అంతకుముందు వచ్చి కేజీ 8 రూపాయలు ఉంది. ఇలాగా అప్ అండ్ డౌన్ నడుతుంటండి. ఆనంద సేను మటుకి కాయ 2 రూపాయలు అమ్మినా కానీ మీకు ఎకరానికి 70-80 తగ్గకుండా వస్తాయండి. కాయ 2 రూపాయలు అమ్మినా కానీ అది కూడా మనకి వచ్చి సేలోకి వచ్చి వేసుకెళ్తారండి. మామూలుగా ఆనబోటి, కాకర ఒకటి లేబర్ ఛార్జీ తగ్గిద్దండి. కాయలు కోయటం, బయట పెట్టడం ఇవన్నీ మనుషులు తక్కువ అవుతారు కాబట్టి మనకి మనుషులు బడిగిడి తగ్గడం వల్ల మనకు కొంచెం అక్కడ సేవ్ అవుతామండి. ఆనమకైతే మందులు కూడా చాలా తక్కువ అండి. ఆనమకైనా కాకరకైనా దేనికైనా 50 గింజలో 4 రోజులు నానబెట్టి 5వ రోజు ఇక్సి పెట్టి దాన్ని స్ప్రే చేస్తే మనకే పిండి నల్లి కొన్ని రకాల పేను కూడా కంట్రోల్ అవుతుందండి. ఇది చాలా మంది మనోళ్ళు వంగ తోటలో కూడా కొడుతున్నారు. మేము చెప్తున్నాము, కొడుతున్నారు. చాలా కంట్రోల్లో ఉందండి. ఇది చాలా ఆశాజనకంగా ఉంది. 50 గింజలో అది అందరూ వాడితే బాగుంటుందండి. ఆర్గానిక్ వచ్చేపాటి కాయ షైనింగ్ చాలా బాగుంటుందండి. క్వాలిటీ బాగుంటుందండి. మెయిన్ 2 రోజులు నిలవెక్కువ ఉంటుందండి. అది అలాగుండిచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం ఒకసారి శాశ్వత పందిరి వేసుకుంటే 1 సంవత్సరానికి 3 పంటలు అంటే దొండ 1 సంవత్సరం ఉంటుందండి. కనవ పంటలు ఏదైనా సరే
5 నెలలు 6 నెలలు 3 నెలల్లో అయిపోద్దండి. ఏదైనా మూడు పంటలు తీసుకోవచ్చండి. ఒక దాంట్లో లాస్ వచ్చినా ఒక దాంట్లో మిగిలిన ఎట్టి పరిస్థితుల్లో కూరగాయల పంటలో లాస్ అనేది ఉండదండి.